నేను చాలాసార్లు చెప్పా, ఈనాడు అందరూ చూడగానే అసహ్యం పుట్టి నేను మాట్లాడుతున్నా. ఎవడో ఒకడు మాట్లాడకపోతే ఇష్టారాజ్యం నడుస్తుంది, దానికి వెంటనే జగన్ సూట్ కేసులు పంపిస్తాడనేసి ఓ ప్రచారం చేసుకురావచ్చు. కానీ వాస్తవం ఒక్కసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక రోడ్డు వేయాలి, కంకర ఇవన్నీ కావాలి కదా, కాంక్రీట్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తెస్తారు? సిమెంట్ లాంటిదంటే తయారు చేస్తారు, దానికి కూడా ఓ రాయిని పగలగొట్టాల్సిందే కదా. లేదు, మట్టి ఫిల్ చేయాలి అంటే ఓ చోట ఇంకో చోట మట్టి తవ్వుకు రావాల్సిందే కదా. లేదు, కొండరాళ్ళు అన్న కొట్టుకు రావాల్సిందే కదా. లేకుండా అసలు ఇంటి నిర్మాణం ఎట్లా జరుగుతుంది అది తెలియక అడుగుతాను చెప్పండి ఎవరైనా సరే. ఇంటి నిర్మాణానికి అవి లేకుండా ఎట్లా సాధ్యమవుతుంది? రోజు జనం పెరుగుతున్నాం, జనం పెరిగినప్పుడు వాటికి అనుగుణంగా వాళ్ళకి అనుగుణంగా నిర్మాణాలు జరగాలి, వ్యవస్థ నడుస్తూ ఉండాలి. మట్టి తీస్తే మట్టి తీస్తున్నారు, కొండ దగ్గర తీస్తే కొండను కొట్టేస్తున్నారు. ఎన్ని రోజుల పాటు జనాలు నమ్మించారు? ఋషికొండది, నేను చెప్పేది అబద్ధమైతే ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఋషికొండది ఎన్నిసార్లు చెప్పాను నేను, అది సీఎం క్యాంప్ ఆఫీసే, టూరిజం వాళ్ళ దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ కట్టనీయకుండా ఆపుతాను. ఇంతకుముందు ఉండేది అక్కడ హోటలు, ఆ హోటల్ని మార్చేసేసి సీఎం క్యాంప్ ఆఫీస్ కడుతున్నారని నేను మొదటి నుంచి చెప్తున్నా. వీళ్ళు అది బోడిగుండు, బోడికొండ ఇట్లాంటిది, ఇవాళ అది కట్టాక అక్రమంగా కట్టారని మాట్లాడతారు. ఒక ప్రజలని కళ్ళెదురుగుండా కనబడే నిజాన్ని అబద్ధాన్ని నిజంగా ఎంతకాలం మాట్లాడిస్తారు అంటే, ఇప్పుడు వీళ్ళే రాసుకొచ్చారు సోషల్ మీడియా ద్వారా రెచ్చిపోతున్నారు అన్నట్టు. అసలు మెయిన్ మీడియానే ఇంతగా దిగజారిపోతే మరి సోషల్ మీడియా కూడా లేకపోతే చివరికి మొగుడు పెళ్ళాలను కూడా విడదీసేటటువంటి స్టేజీలో ఉన్నారు వీళ్ళు. ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతుల మధ్యన ఎంత చిచ్చు పెట్టారు, లేదా ఎన్టీ రామారావుని ఎంత దుర్మార్గంగా చిత్రీకరించారు, లేకపోతే హోదా గురించి ఎంతగా మోసం చేశారు, లేదా రాష్ట్ర విభజన గురించి ఎంతగా మోసం చేశారు, మద్య నిషేధం గురించి ఎంతగా మోసం చేశారు. మనల్ని వీళ్ళు ఎలా చెప్తే అట్లాగా మనల్ని ఒక తోలు బొమ్మల్లాగా మార్చేసుకోవడానికి తమ వార్తల్ని వాడేసుకుంటున్నారు. మరి ఈ దరిద్రానికి ముగింపు ఎక్కడో అర్థం కావట్లేదు.